అణు పరీక్షలు ఎవరో చేశారు. అది అణు పరీక్షలనాలా, అణు బాంబులు తయారు చేస్తున్నారా తెలియదు. కానీ తాజాగా సైంటిస్ట్స్ వెస్ట్ ఫిలిప్పైన్ సముద్రంలో ఈ అణు పరీక్షలు వాడినటువంటి విధానాన్ని ధృవీకరించారు. హయ్యర్ లెవెల్ రేడియేషన్ అక్కడ కనిపించింది. దాన్ని అయోడిన్ 129 అంటారు. సీ వాటర్ శాంపిల్స్ చెక్ చేసినప్పుడు కనబడింది. దాదాపుగా 119 శాంపిల్స్ చెక్ చేశారు వివిధ ప్రదేశాల్లో ఫిలిప్పైన్ వాటర్స్ దగ్గర. అందులో ఈ అయోడైన్ 129 లెవెల్స్ అన్నటువంటిది బయటపడింది. వెస్ట్ ఫిలిప్పైన్ సీన్స్ అనేటువంటిది 1.5 నుంచి 1.7% రెట్లు మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే ఇది కనబడింది. ఆల్మోస్ట్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో హ్యూమన్ న్యూక్లియర్ యాక్టివిటీస్ ఏదో జరుగుతున్నాయి, లైక్ న్యూక్లియర్ రియాక్టర్స్ని ఆర్ ఓల్డ్ వెపన్స్ టెస్ట్లు కానీ జరుగుతున్నాయి అన్నటువంటిది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. న్యూక్లియర్ రిలేటెడ్ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా జరిగింది ఆ ప్రాంతంలో నిర్ధారణకు వచ్చారు. ఓషన్ కరెంట్స్కి సంబంధించినటువంటి ఎల్ఓసి ఏరియా నియర్ చైనా, అలాగే థియరే, అలాగే న్యూక్లియర్ ఫ్యూయల్ రీప్రాసెసింగ్ ప్లాంట్స్ ఏమన్నా చైనా నుంచి అటు పక్కకి ఏమైనా వాడుతున్నారా అన్నటువంటి అనుమానం కూడా ఉంది. టోటల్గా ఇది వచ్చేటప్పటికి ప్రాణాంతకం కాదు, కానీ ఎక్కడి నుంచి వాడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నటువంటిది ఇప్పుడు తేల్చాల్సిన అవసరం ఉంది ప్రపంచం.